So hi guys, in this video we're going to discuss about Node.js, full stack Node.js నేర్చుకోవాలా లేకపోతే full stack Java నేర్చుకోవాలా, అడ్వాంటేజెస్ ఏంటి, సాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ Node.js ఈజీనా, జావా ఈజీనా, లేకపోతే ఈజీ అని Node.js నేర్చుకోవచ్చా, లేకపోతే ఈజీ అని జావా నేర్చుకోవచ్చా, అండ్ దీని గురించిన ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. Node.js అనేది ఏంటి అంటే ఇది బ్యాక్ ఎండ్ గాను ఫ్రంట్ ఎండ్ గాను పనిచేస్తుంది. సో Node.js డెవలపర్ ఇన్ ద సెన్స్ మీన్ అండ్ మెన్ విత్ పైథాన్ కాంబినేషన్ లో వస్తుంది. అండ్ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కంప్లీట్ గా ఇక్కడ మీన్ అండ్ మెన్ స్టాక్ అంటే ఇది Node.js అనేది ఒకటే ఉంటుంది, అది బ్యాక్ ఎండ్ గాను అది ఫ్రంట్ ఎండ్ గాను పనిచేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి మీన్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్, దీంట్లో ఒకటే చేంజ్ ఉంటుంది. మీన్ లో అయితే యాంగులర్ వస్తుంది, మెన్ అంటే రియాక్ట్ జేఎస్ వస్తుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మీరు యాంగులర్ జేఎస్ డెవలపర్ గాను కెరీర్ గ్రో చేసుకోవచ్చు, కానీ అన్ఫార్చునేట్లీ యాంగులర్ జేఎస్ మీద ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు ప్రెసెంట్. కానీ రియాక్ట్ జేఎస్ సైడ్ ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓన్లీ జావా స్క్రిప్ట్ సైడ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం మనం అంటే కొన్ని ఇప్పుడు పే ఆఫర్ ప్లేస్మెంట్ ప్రాసెస్ లో మీన్ అండ్ మెన్ విత్ పైథాన్ మళ్ళీ ఒక బ్యాక్ ఎండ్ టెక్నాలజీ కూడా నేర్చుకొని దాని మీద కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ హైరార్కీ అనేది ఇక్కడ ఏంటి, మీన్ తర్వాత అంటే మీన్ అండ్ మెన్ స్టాక్ నేర్చుకున్న తర్వాత ఎక్కడైనా కానీ ఒక ఎక్స్పర్టైజ్ అంటే ఒక డొమైన్ పర్టికులర్ డొమైన్ మీద అవ్వగలుగుతారు. ఇక్కడ మీన్ అండ్ మెన్ లో ఏముంటుంది, ఏదర్ రియాక్ట్ చేసాడు అవుతావు, ఏదర్ నోట్ చేసాడు అవుతావు, లేకపోతే ఇట్లా ఏ విధంగా ఓన్లీ పైథాన్ డెవలపర్, దాని హైరార్కీ వచ్చేసి డేటా సైన్స్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ డిఫరెంట్ గా మనము ఇది అవ్వడానికి అవకాశం ఉంటుంది, అండ్ డిఫరెంట్ గా మన కెరియర్ మోల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు జావా ఫుల్ స్టాక్ ఏంటి అంటే దిస్ ఇస్ అ బేస్ టు ఎవ్రీ లాంగ్వేజ్ అనమాట. దీంట్లో ఫుల్ స్టాక్ జావాలో కూడా మీకు జావా స్క్రిప్ట్ అనేది వస్తుంది, అండ్ దీంట్లో స్ప్రింగ్, హైబర్నెట్ ఇలా డిఫరెంట్ సెగ్మెంట్. కానీ బేస్ అని ఎందుకు అన్నానంటే ఒక్కసారి జావా ఫుల్ స్టాక్ మీరు నేర్చుకున్నారంటే మీ జీవితం మొత్తం ఏ టెక్నాలజీ అయినా కానీ అట్లా అవ్వలేలాగా నేర్చుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో చాలా మంది ఏంటి అంటే ఈజీగా ఉంటుంది, నేను పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటా. ఇంకొక రీసెంట్ లో ఐ హావ్ సీన్ యాడ్ లైక్ సో జావా ఈజ్ వెరీ గుడ్ లాంగ్వేజ్ బట్ స్టిల్ ఆల్దో పైథాన్ ఈజ్ దానికంటే ఇంకా బాగుంటుంది, పైథాన్ యూ కెన్ లెర్న్ ఈజీలీ. సో చాలా ఎక్కువ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. యాక్చువల్లీ అబ్సల్యూట్లీ ట్రూ దట్ ఈస్. So many companies are using Python, and at the same time, you need to understand the father of all languages is Java. If you're able to understand Java language, definitely you can able to crack any type of interview, and also you can learn any type of any domain in software industry. That is for sure. జావాలో ప్యాకేజెస్ అనేవి భయంకరంగా ఉంటాయి. ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటి అంటే ఒక్కసారి మీరు జావా నేర్చుకున్నారంటే యూ కెన్ ఏబుల్ టు గో త్రూ, అంటే ఇదే టెక్నాలజీ మీద ఎప్పటికైనా ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ 30 years నుంచి ఇది టెక్నాలజీ అలాగే ఉంది. సో ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి అంటే మనము అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వే అవ్వాలి అంటే మెయిన్గా కావాల్సింది ఏంటి, మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి అంటే నేచర్. మనం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం ఎంతూజియాజంతో ఉండాలి, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ లేదు ఒకటే నేను దాంట్లో ఉంటాను అంటే డెఫినెట్లీ జావా బెస్ట్. లేదు నేను డేటా సైన్స్ వెళ్తాను, నాకు ల్యాక్స్లో ప్యాకేజ్ కావాలి, 50 లక్షలు 70 లక్షలు ప్యాకేజ్ కావాలి, 100% యూ కెన్ గో విత్ మెన్ విత్ పైథాన్, ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ పైథాన్ విత్ డిజాంగో, ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ పైథాన్ ప్లస్ పైథాన్ ఫుల్ స్టాక్, రైట్? సో ఇక్కడ దీనికి సంబంధించి మనము ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఎవరు ఏది నేర్చుకోవచ్చు దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఫ్రెషర్స్ Node.js నేర్చుకోవచ్చా లేకపోతే జావా నేర్చుకోవచ్చా దాని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ Node.js అండి. సో Node.js అంటే ఏంటి, సో ఇదన్నా ఓపెన్ సోర్స్ అని, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, సో ఇదన్నా కూడా Node.js ఇస్ రిటర్న్ ఇన్ C++ అండ్ జావా స్క్రిప్ట్. అండ్ ఇవన్నీ మనకు తెలుసు. Node.js ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీరు చూసినా తెలిసిపోతుంది. అండ్ దెన్ మన ఫీచర్స్ అనేవి ఇవి, అండ్ దీని గురించి కాకుండా మనం మాట్లాడుకునేది దీని గురించి. సో ఇక్కడ చూడండి Node.js డెవలపర్ సాలరీస్ వచ్చేసి సో TCS లో 4 lakhs ఉంది మినిమమ్, మాక్సిమం వచ్చేసి 9 lakhs ఉంది, యావరేజ్ ఉంది అంటే 9 lakhs అంటే ఇంతకంటే ఎక్కువ ఎవరు లేరా Node.js ఉన్నారు. దర్ ఆర్ మెనీ పీపుల్ 15-20 lakhs 25 lakhs తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవరాల్ గా మనం తీసుకుంటున్నాం. అండ్ విప్రో చూసుకుంటే యావరేజ్ 9 ఉంది, హైయెస్ట్ వచ్చి 10-15 ఉంది, అండ్ IBM 12 ఉంది, అండ్ హైయెస్ట్ వచ్చి 21 ఉంది, అండ్ కాగ్నిజెంట్ వచ్చేసి 7.9L, హైయెస్ట్ వచ్చి 13 ఉంది, ఎక్సెంచర్ వచ్చేసి 9.4L ఉంది, అండ్ ఇన్ఫోసిస్ వచ్చేసి 5.5L ఉంది,
అండ్ రైజర్ టెక్ హబ్ వచ్చేసి 2.7L ఉంది. రిలయన్స్ జియో వచ్చేసి ఆల్మోస్ట్ హైయెస్ట్ లెవెల్ 7.8L ఉంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ జావా ఫుల్ స్టాక్, అండ్ దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ వెన్ ఇట్ కమ్స్ టు జావా ఫుల్ స్టాక్. అండ్ వీటి సాలరీస్ విషయానికి వస్తే సో ఇది 5 lakhs దాకా ఉంది. అండ్ ఇక్కడ విప్రో వచ్చేసి 9 lakhs హైయెస్ట్ ఉంది. ఐబిఎం వచ్చేసి 14 lakhs దాకా ఉంది. అండ్ ఇన్ఫోసిస్ 15 lakhs దాకా ఉంది. హెచ్సిఎల్ టెక్ వచ్చి 16 lakhs దాకా ఉంది. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం, వెదర్ ఐ షుడ్ లెర్న్ జావా ఆర్ వెదర్ ఐ షుడ్ గో విత్ Node.js. బోత్ ఆర్ ఎ వెరీ గుడ్ మేనర్ ఇన్ ద పర్స్పెక్టివ్ కెరీర్ ఆపర్చునిటీస్, కెరీర్ గ్రోత్ చూసుకున్నా కానీ బోత్ ఆర్ డిఫరెంట్ వేస్, బోత్ ఆర్ వెరీ గుడ్. ఇక్కడ ఫ్రెషర్ గా వచ్చినప్పుడు అంటే అవుట్ సైడ్ ఇండియాకి ఎక్కువ ఆపర్చునిటీస్ వెన్ ఇట్ కమ్స్ యుఎస్ లో చూసుకుంటే Node.js కి పెద్ద డిమాండ్ ఉంది. ఒక Node.js నేర్చుకుంటే యూ కెన్ ఏబుల్ టు ఎర్న్ క్రోర్స్, కోట్లు సంపాదించే అవకాశం అయితే ఉంది Node.js ఎక్కడ, అవుట్ సైడ్ ఇండియా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా ఎక్కువ మంది అంటే Node.js కి బాగానే ఉంటుంది ప్యాకేజీ, జావా కూడా చాలా ఎక్కువ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. ఫ్రెషర్ కి చాలా చాలా ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి జావాలో కూడా. అండ్ ఇంకొకటి మన అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన ఫ్రెషర్ ఇండియాలో ఎలా ఉంటుందంటే, మనము Node.js పైథానే తీసుకున్నాం, పైథాన్ మీద మన ఇంటర్వ్యూ జరిగింది, మనం జాబ్లో కూడా జాయిన్ అయ్యాం ఫ్రెషర్గా. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళకి దేని మీద ఓపెనింగ్స్ ఉంటే దాని మీద చేసుకుంటాం. అండ్ అంటే దాని మీద మనం కూర్చోబెడతారు, దాంతో మనం పని చేస్తారు. కావాలంటే బాబు నీ కార్పొరేట్ ట్రైనింగ్ ఇప్పిస్తా, దాంట్లో చూసుకో అంటాం. సో ఇలాగ ఉంటుంది అనమాట. సో ఇండియాలో ఏంటి అంటే, నువ్వు ఇదే నేను టెస్టింగ్ మీద వచ్చానండి, మీరేంది జావా ఇస్తారు అంటే, మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఇది. కంపెనీ వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే, మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఇది, మీరు నేర్చుకొని చేయగలిగితే చెయ్యి, లేకపోతే దయచేసి బయలుదేరు అంటారు. సో దిస్ విల్ హ్యాపెన్ విత్ ఎవ్రీ కంపెనీ. ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇలాగే ఉంటుంది మాక్సిమం ఇండియన్. ఎక్కడ అవుట్ సైడ్ ఇండియా అలా ఉండదండి. వెన్ ఇట్ కమ్స్ టు మనం స్పెషల్గా నేను యూఎస్ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడతానంటే, ఎక్కువ మనకు తెలిసిన వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు యూఎస్లో ఉన్నారు. అండ్ వాళ్ళు ఎంతో కొంత మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో అక్కడ సిచ్యువేషన్ అని నేను కొంచెం అనాలిసిస్ చేసి మీకు చెప్తా ఉంటాను. సో దీన్ని బట్టి ఏంటి అంటే, ఫ్రెషర్స్ Node.js నేర్చుకోవాలా, జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనేది వాళ్ళ పర్సంటేజ్ని బట్టి, వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంది, వాళ్ళు ఎంత కమ్యూనికేషన్ ఉన్నారు. లేదు సార్ నేను ఓన్లీ Node.js నేర్చుకొని వేరేది ఏది నేను నేర్చుకోలేను, లేకపోతే పైథాన్ ఒకటే నేను వేరేది ఏది నేర్చుకోలేనంటే, దాని మీద నేర్చుకొని దాని మీద ఒక ఇంటర్న్షిప్ చేసి దాని మీద ప్లాన్ చేసుకోవచ్చు. లేదు సార్ నేను ఏదైనా నేర్చుకోగలుగుతాను, నాకు తొందరగా జాబ్ రావడం ముఖ్యం, నేను ఇదే నేర్చుకుంటానని లేదు, యూ కెన్ ప్లాట్ఫామ్ జావా. అండ్ పర్సంటేజ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఎప్పుడు పాస్ అవుట్ ఇయర్, సో మీ కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మీరు Node.js తీసుకోవాలా, జావా ఫుల్ స్టాక్ తీసుకోవాలా, మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఓవర్ వ్యూ ఏంటి అంటే, అబ్రాడ్ కంట్రీస్కి లేకపోతే నేను అవుట్ సైడ్ ఇండియా, లేకపోతే నాకు డిఫరెంట్ మేనర్లో నా కెరీర్ అనేది గ్రో అవ్వాలి అనుకుంటే, సో యూ కెన్ ప్లాన్ ఫర్ Node.js. లేదు నాకు కొంచెం అంత రిస్క్ వద్దు, కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్డ్గా వెళ్ళాలి, కొంచెం మరి మాస్ లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి, సో అట్లాంటి లే ఆఫ్స్ నేను ఉండకూడదు అనుకుంటే జావా ఫుల్ స్టాక్. దిస్ ఈజ్ Vanya signing off, CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.